హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ఈ శివలింగంతో ఎంత శక్తివంతంగా ఉండడానికి కారణం ఏమిటి అనే దాని గురించి అయితే తెలుసుకుందామండి. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం యొక్క మార్మిక వారసత్వాన్ని లోతుగా శోధించండి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న ఈ జ్యోతిర్లింగం శివభక్తులచే పూజింపబడే భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం మూలం ప్రాముఖ్యత సద్గురు గారైతే ఇలా అంటున్నారు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వరాలయాన్ని గొప్ప శివభక్తుడైన చంద్రసేనుడు అనే రాజు నిర్మించాడు. భక్తులు ఇంకా జ్ఞానేశ్వకులు నగరంగా మారిన ఉజ్జయిని సంస్కృతిని నాశనం చేయాలనుకున్న వారు చంద్రసేనుడిపై దాడి చేశారు. ఉజ్జయిని భారతదేశంలో మరో కాశీ లాంటిది. జ్ఞానం, విద్య ఇంకా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రసరణ అనేవి పట్టణంలో ప్రధాన అంశాలుగా ఉండేవి. వాటి కోసం జనం ఈ పట్టణానికి వచ్చేవారు. ఏ వాణిజ్య రవాణా మార్గాలు లేకపోయినా అప్పట్లో అవంతిగా పిలువబడే ఉజ్జయిని జ్ఞానం మరియు ఆధ్యాత్మికతలకు ప్రధాన కేంద్రంగా గొప్పగా అభివృద్ధి చెందింది. అయితే అది ఇష్టం లేని వ్యక్తులు ఆ నగరాన్ని నాశనం చేయాలనుకున్నారు. వారు దండెత్తి వచ్చినప్పుడు చంద్రసేనుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు మహాకాలుడు రూపంలో వచ్చి వారిని ఒక నిర్దిష్ట పద్ధతిలో అణిచివేసి అతన్ని ఈ ఇబ్బంది నుంచి కాపాడారు. తద్వారా అతను ఆధ్యాత్మికతగా ఇంకా జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం కొనసాగించగలిగేలా మహాకాళేశ్వర జ్యోతిర్లింగం లింగానికి శక్తి. నేను సాధారణంగా గుళ్ళకు వెళ్ళినప్పటికీ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళాను. ఈ గుడిని ఎన్నో విధాలుగా ధ్వంసం చేశారు. ఆక్రమణదారులు గుడిని ధ్వంసం చేశాక మళ్ళీ దాన్ని 2 లేదా 3 సార్లు పునర్జన్మనిచ్చారు. కానీ ఇప్పటికీ మీరు అక్కడ కూర్చుంటే చాలు, వేల సంవత్సరాలుగా అక్కడే ఉన్న ఈ చిన్న రూపం, ఒక చిన్న విగ్రహం మిమ్మల్ని విస్ఫోటనం చేస్తుంది. అది నిన్నే తయారు చేసినట్టుగా ప్రకంపిస్తోంది. ఎలానో తెలిస్తే అలాంటి లింగం సన్నిధిలో మీరు మీ వ్యవస్థ నిర్మాణాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించవచ్చు. ఇంకా మీ వ్యవస్థను రివైర్ చేసుకోవచ్చు. మహాకాళ ఆలయం ఇంకా అక్కడ ప్రతిష్ఠించబడిన లింగం అత్యద్భుతమైనవి. ఇది మిమ్మల్ని మీ మూలాల నుంచి కుదుపుతుంది. ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ ఎంతో అద్భుతంగా జరిగింది. కోరుకునే వారిని ఏదో ఒక విధంగా విలీనం చేయగలిగే ఉద్దేశంతో చేయబడింది. ఆయన వ్యక్తీకరణ కొంచెం భయానకంగా ఇంకా ప్రబలంగా ఉంటుంది. మీరు ఈ ఆలయంలోకి వెళ్ళేందుకు బాగా సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైనది. ఇంకా ఇది పిరికి వాళ్ళ కోసం కాదు. శ్మశానం నుంచి తెచ్చిన తాజా బూడిదనే ప్రతిరోజు మహాకాలుడికి నైవేద్యంగా నివేదిస్తారు. ఎందుకంటే అదే అతనికి ఇష్టం. అలాగే అదే దానిని ప్రస్తుతం అది ఉన్న విధంగా నడిపిస్తుంది. ఇది కేవలం సాంస్కృతిక అంశం మాత్రమే కాదు, దీని వెనుక విజ్ఞానం కూడా ఉంది. అనుభవపూర్వకంగా శ్మశానం నుంచి తెచ్చిన బూడిదకి ఇతర బూడిదకి ఎంతో గొప్ప వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రక్రియను కొనసాగించడం చాలా ముఖ్యం, ఎందుకంటే అదే మహాకాలుడి స్వభావం కాబట్టి. ఈ మహాకాల రూపం సాన్నిధ్యం ఎలాంటిదంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిదీ కాలి బూడిదైపోతుంది. అంటే మీరు భౌతికత నుండి విముక్తి లవుతారు. ఇది మిమ్మల్ని
పరమోన్నతమైన ముక్తి వైపు నడిపిస్తుంది. కానీ అదే పనిని మీరు నెమ్మదిగా చేయాలనుకుంటే ధ్యానలింగంలో మహాకాల పర్శ్వం ఒకటి ఉంది. కానీ అది అన్వేషించే వారికి మాత్రమే అందుబాటులో ఉండేలా మరుగు చేయబడి ఉంటుంది. అయితే మీరు దీన్ని మరింత బలంగా చేయాలనుకుంటే, మీరు నిజంగా గట్టిగా నెట్టబడాలని కోరుకుంటున్నట్లయితే, అలాగే మీరు పిరికివారు కానట్లయితే, అప్పుడు మహాకాల దేవాలయం ఎందుకు అద్భుతమైన ప్రక్రియ. శివుడు మహాకాల రూపం, శుక్రాచార్యుడు ఇంకా సంజీవిని మంత్రం కదా. శివుడికి ఉన్న అనేక రూపాల్లో కాల లేదా మహాకాల అనేది ఒక ముఖ్యమైన, అలాగే రౌద్ర రూపం. మహాకాలుడిగా ఆయన కాలానికి అధిపతి. ముక్తి కోరుకునే వారికి మనం మహాకాలుడిగా పిలుచుకునే ఈ పర్శ్వం ఎంతో ముఖ్యమైనది. ఒకసారి ఏమైందంటే, అసురులు గురువైన శుక్రాచార్యుడు అనే గొప్ప ఋషి శివుణ్ణి పూజిస్తూ ఎంతో కాలం పాటు ఘోరమైన తపస్సు చేయడంతో శివుడు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. ఆయన ప్రత్యక్షం కాగానే శుక్రాచార్యుడు అమరత్వం కోరాడు. శివుడు అది కుదరదు, పుట్టిన ప్రతిదీ మరణించాల్సిందే, ఇంకేదైనా కోరుకో అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఎలాంటి గాయాన్నైనా లేదా రోగాన్నైనా నయం చేసి పునర్జన్మని ఇచ్చే శక్తిని నాకు ఇవ్వండి అని అడిగాడు. శివుడు అత్యుత్తమైన వైద్యుడు, అన్ని మూలికలు మరియు ఔషధాలకు అధిపతి అయినందున శుక్రాచార్యునికి సంజీవని మంత్రాన్ని ఇచ్చాడు. ఎలాంటి రోగం లేదా గాయం నుంచైనా ప్రజలను పునర్జన్మింపజేయగలిగే మంత్రం అది. శుక్రాచార్యునికి ఈ సంజీవని మంత్రం లభించిన తర్వాత అసురులంతా చాలా ధైర్యవంతులై దేవతలతో వరుసగా యుద్ధాలు చేశారు. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన అసురులంతా శుక్రాచార్యుని సంజీవిని మంత్రం చేత తిరిగి కోలుకున్నారు. అలా అసురులు సైన్యం ఒకరిని కూడా పోగొట్టుకోకుండా యుద్ధం చేసేది. దీంతో దేవతలు బాగా కలత చెందారు. వారు ఇది చాలా అన్యాయమైన యుద్ధమని భావించారు. ఎందుకంటే వారెంతగా పోరాడినా అసురులు చనిపోవడం లేదు, కానీ దేవతలు చనిపోయేవారు. వారు బ్రహ్మ వద్దకు వెళ్ళారు. ఆయన శివునితో, మీరు శుక్రాచార్యుడికి ఈ విధమైన శక్తిని ఇచ్చారు, మీరు అతన్ని చంపాలి, లేకపోతే ప్రపంచంలో పూర్తిగా అసమతుల్యత ఏర్పడుతుంది. అసురులకు న్యాయబద్ధం కానీ అదనపు బలం ఇవ్వబడింది అన్నారు. అప్పుడు శివుడు అతనిని చంపాల్సిన అవసరం లేదు, నేను అతన్ని అదుపులో పెడతాను అన్నారు. దేవతలకు మరియు అసురులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో శుక్రాచార్యుడు మంత్రాన్ని ఉచ్చరిస్తూ అసురులను గాయాలు, దెబ్బల నుంచి పునరుద్ధరిస్తున్నాడు. అప్పుడు దూరం నుంచి భయానకమైన రూపంతో కృతిక అనే రాక్షసి వచ్చింది. ఆమె శివుడి గానాలలో ఒకరు. ఆమె శుక్రాచార్యుడిని తన గర్భంలోకి పీల్చుకుంది. అక్కడ అతను పిండంగా మిగిలిపోయాడు. అతను అక్కడే ఉండిపోయాడు. దాంతో దేవతలు మరియు అసురుల మధ్య సమతుల్యత ఏర్పడింది. అందుకు బ్రహ్మ చాలా సంతోషించాడు. మహాకాలుడు మాత్రమే ఇది చేయగలడు. మనిషిని చంపకుండా అతని జీవితాన్ని పూర్తిగా అదుపులో పెట్టగలిగాడు అని భావించాడు. శుక్రాచార్యుడు కృతిక గర్భంలో అలాగే ఉండిపోయాడు. సంజీవిని మంత్రం శక్తిని కోల్పోయింది. మరో మాటలు చెప్పాలంటే మహాకాలుడు శుక్రాచార్యుని విషయంలో సమయాన్ని స్తంభింపజేశాడు. దాంతో అతను ముందుకు కదిలాడు.